రేవంత్ రెడ్డి లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తో సమావేశమయ్యారు. ప్రధానంగా ఎమ్మెల్సీల నియామకంపైన చర్చించారు. ఇంతకీ సీఎం చెప్పిన దానితో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సంతృప్తి చెందారా? ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై ఫైల్ పై సంతకం పెడతారా లేదా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ కూడా మనకి లైవ్ లో రెడీగా ఉన్నారు. ప్రతిశ దాదాపు 45 మినిట్స్ వరకు కూడా ఈ భేటీ అయితే కొనసాగిందని చెప్పొచ్చు. మంత్రిగా అజారుద్దీన్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తున్న వేళ, ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 6 నెలలు పూర్తి అవుతున్న వేళ ఇప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం కూడా గవర్నర్ తీసుకోలేదు. ఆయన ఎమ్మెల్సీగా ప్రమోట్ కాలేదు. సో ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి దానిపైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడన్న ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. మెయిన్గా ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు ఆ నిర్ణయం తీసుకుని కోదండరాం కావచ్చు, అలాగే అజారుద్దీన్ కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎమ్మెల్సీగా ప్రమోట్ చేయాలని చెప్పి కూడా అటు గవర్నర్ లోక్ భవన్కి పంపించడం గవర్నర్కి అటు ప్రభుత్వం పంపించడం జరిగింది. కానీ దాని తర్వాత కొంతమంది నేతలు ఈ ఎన్నిక చెల్లదంటూ కూడా కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో చాలా రోజుల వరకు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. సో ఈ పెండింగ్లో ఉన్న నేపథ్యంలోనే అటు అజారుద్దీన్ని మంత్రిగా ప్రమోట్ చేస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నెలాఖరుతో దాదాపు 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరుతో ఆయన మంత్రి పదవి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన కంప్లీట్ అయ్యే నేపథ్యంలో గవర్నర్కి సంబంధించిన దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారన్న ఉత్కంఠ అయితే నడుస్తుంది. ఇప్పటికే హైకోర్టులో చాలా రోజుల పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఈ కేసు ఆల్రెడీ హైకోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నర్కే వదిలేయడం, గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి గవర్నర్ చేతిలోనే ఉంటుందని కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ చాలా ఉత్కంఠ లేపిందని చెప్పొచ్చు. అటు కోదండరాం కావచ్చు, ఇటు అజారుద్దీన్ కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఫైల్ని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అటు సీఎం అటు గవర్నర్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నిర్ణయం పట్ల గవర్నర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతాడు? ఇప్పటికి టైం దగ్గర పడుతున్న వేళ ఎలాంటి ఉత్కంఠ కొనసాగుతుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ అశోక్.